ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనుంది. దీంతో రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో మరింత స్పీడ్గా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. స్వీట్లు పంచుకుని రైతులు సంబరాలు చేసుకున్నారు. అమరావతి బిల్లు చట్టబద్ధతకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో అమరావతి ప్రాంతంలో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఈ రాష్ట్రానికి ఉపయోగపడిద్దండి. మేము ఇచ్చిందే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఆకాంక్షించి ఇచ్చాము. తాతల ముత్తాతలు సంపాదించింది. మరి మేము పడ్డ అవస్థలకి సరైన అవగాహన, సరైన తీర్పు ఇవాళ వచ్చిందండి. మాకు పరమ సంతోషంగా ఉందండి. దీనికి మోడీ గారికి, అమిత్ షా గారికి, అట్నే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞులు అయి ఉంటామండి. మేము కూటమి ప్రభుత్వం వీళ్ళు ఉన్ననాళ్ళు ఈ రాజధానిని చాలా ముందుకు తీసుకెళ్తారండి. చట్టబద్ధత వచ్చింది కాబట్టి అభివృద్ధి ఇక్కడ నుంచి ఎలా జరుగుతుందని అనుకుంటున్నాను. పర్వాలేదు ఇస్తుందండి, అభివృద్ధి బాగానే పర్వాలేదు ఇస్తుందండి. ప్రాజెక్టు చాలా పెద్దదండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్య దిక్సూసి ఆయనేనండి, చంద్రబాబు గారు, మోడీ గారేనండి. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చట్టబద్ధత అవటం, బిల్లు పాస్ అవటం చాలా సంతోషంగా ఉందండి. గత 12 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మాకు ఫలించింది. మన పార్లమెంట్ వాళ్ళ రాజ్యసభలో కూడా కొంత జాప్యం జరగచ్చు. ఏ జాప్యం జరిగినా కూడా మా 29 గ్రామాల్లోని 33,000 మంది రైతులు ఎంతో ఆందోళనగా ఉన్నాం. ఒక 5 సంవత్సరాలు చాలా నిరంతర పోరాటం చేశాం. ఒక 5 సంవత్సరాలు ఎన్నో లాఠీలు దెబ్బలు తిన్నాం, ఎన్నో కేసులు జైల్లో పడ్డాం. కానీ ఇవాళ మా యొక్క మోడీ గారు, నిజంగా మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి ఇవాళ మాకు చట్టబద్ధ చేస్తే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు భయం ఉండదు. ఇక అమరావతి దీన్ని ఎవడో అంగుళం కూడా కదల్చలేడు. అది మా రైతులు. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బిల్లు చట్టబద్ధత అవటం, ఈ అభివృద్ధి బాగా ఫీల్ అవుతున్నామండి. అది ఏది చేయాలన్నా అది ఒక బాబు గారు, మోడీ గారు వాళ్ళది ఉండి మేము కూడా అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధిగా ఎదురు లేదండి. మంచి స్పీడ్ గా జరుగుతుంది. అభివృద్ధికి ఎవరు ఆచరణ పెట్టాల్సిన పనే లేదు. మహిళా రైతులు కొంతమంది ఉన్నారు. మేడం గారు చెప్పండి, మీరు ఎలా చట్టబద్ధత సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? అభివృద్ధి ఎలా జరగబోతుంది? ఇక అమరావతి అంగుళం కూడా కదలదని చెప్పి మేము ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇంత ముందు రోజుల్లో రాజు మారినప్పుడు అలా రాజధానులు మారుస్తాను నేను అని చెప్పి ఒక మాట అయితే ఉండేది. అది ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా ఏం వచ్చినా సరే రాజధానులు మారవటం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఎజెండా తోటి రమ్మని అయితే మేము చెబుతున్నాము. రాజధానిలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఎలా జరుగుతుంది అనుకుంటున్నాం? రాజధానిలో అభివృద్ధి పనులు అనేది శరవేగంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా జరుగుతున్నాయి చెప్పుకోవచ్చు. రైతులందరూ కూడా, అమరావతి రైతులు ప్రధానంగా బిల్లు చట్టబద్ధత అవడం అనేది తమకు చాలా ఆనందం కలిగిస్తుంది. అభివృద్ధి కూడా ఇదే స్థాయిలో జరుగుతుందని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ,